ప్రజా తీర్పు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి మనకై అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని డీడీ సప్తగిరి మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలను కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, యాక్యురేట్ సమాచారాన్ని మీకు అందిస్తోంది. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూసేద్దాము. ఓకే, మనకిప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం పీఠాపురం నియోజకవర్గంలో 15వ రౌండ్ పూర్తయ్యేసరికి పవన్ కళ్యాణ్ 64,492 ఓట్ల మెజారిటీతో దూసుకు వెళ్తున్నారు. మరి పీఠాపురం నియోజకవర్గం నుండి మనకి పవన్ కళ్యాణ్ 15వ రౌండ్ ముగిసేసరికి ఒక ప్రస్ఫుటమైన ఆధిక్యతలో కనిపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసేయండి. మరి సార్వత్రిక ఎన్నికల ఫలితాల గురించి మనకి మరింత సమాచారాన్ని అందించడానికి రాజమండ్రి నుంచి మా ప్రతినిధి కేవీఎన్ మూర్తి లైన్ లో ఉన్నారు. మూర్తి, ఓవర్ టు యు. తూర్పుగోదావరి జిల్లాలో ఫలితాల సరళితే అనూహ్యంగా వచ్చిన కోసం తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థుల విజయం వైపు పయనిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు అయితే ఫలితాలు కూడా వెళ్ళైతే హేమాహేమైన మంత్రులు సైతం ఓటమిని చూసారు. దాదాపు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి 2,20,000 ఓట్ల పైసలకు ఆధిక్యంతో పార్లమెంట్ లో దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు విజయం వైపు అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ కు వచ్చినప్పటికీ గంటి హరీష్ మాధవ్ ఈయన దాదాపు 1,61,000 మెజార్టీతో కొనసాగుతూ వస్తున్నారు. ఈ రెండు కూడా విజయం వైపు దాదాపు ఖాయమనే చెప్పవచ్చు. ఇక అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు అటు ముమ్మిడివరం, కొత్తపేట, రామచంద్రపురం, మండపేట, రాజోలు, పీకానవరం ఇలా 7 నియోజకవర్గాలు కూడా కూటమి అభ్యర్థులే విజయం వైపు దూసుకు వెళ్తున్నారు. ఇక రాజమహేంద్రవరం వచ్చేసరికి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల ఫలితాలను కూడా ప్రకటించడం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ 70,000 ఆధిక్యంతో ఆదిరెడ్డి వాసు విజయం సాధించారు. ఇక రూరల్ కి వచ్చినప్పటికీ అక్కడ ఓకే మూర్తి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో మరి మనం కొనసాగిస్తున్నాము ప్రజా తీర్పు 2024 ఎన్నికల ఫలితాల ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మనతో ఎన్నికల ఫలితాల గురించి మరింత సమగ్ర విశ్లేషణని అందించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ ఎంసీ దాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి చూస్తున్నారు కదా ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల వివరాలు, వాటి ప్రభంజనాలు. ఇప్పుడే మనం చూసాము తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం కూడా కూటమి క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి, అంటే క్లీన్ స్వీప్ గా దిశగా వెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరి దీన్ని బట్టి అంటే మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. మరి ఉభయ గోదావరి జిల్లాలో, అందులో గోదావరి జిల్లాల వారి మనస్తత్వాన్ని బట్టి వారు ఏ విధంగా ఈ తీర్పు ఇచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు. గోదావరి వరద వస్తే చాలా ఉధృతంగా వస్తుంది. అలాగే గోదావరి జిల్లాలో కూడా అభిమానిస్తే అలాగే అభిమానిస్తారు, నిరసిస్తే అంత ఘాటుగానే నిరసిస్తారు. అంచేత అక్కడ సాధారణంగా ఫలితాలు అలాగే ఉంటాయి.
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదరు అన్నట్లుగా 2019లో ఒక ప్రభంజనం అనుకున్నాం. అసలు ఇటువంటి ఫలితాలు ఎప్పుడైనా దేశంలో వచ్చి ఉంటాయా, వస్తాయా అని. ఇప్పుడు అంతకు మించినటువంటి ప్రభంజనం ఇది. చేత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వీరు ఎప్పుడు ఎవరిని అభిమానిస్తారు, ఎప్పుడు ఎవరిని పక్కన పెడతారు, ఏ సమయంలో ఎవరిని పక్కన పెడతారు, ఏ సమయంలో ఎవరిని పైకి తీసుకొస్తారు అనేటువంటిది బహుశా భారతదేశంలోనే ఇది ఒక విచిత్రం. ఈ ఫలితాలు అనూహ్యం. ఇది బహుశా అటు కూటమి కూడా ఇంత స్పందన ఊహించి ఉండరు నాకు తెలిసినంత వరకు. మొదటి నుంచి నమ్మకంగానే ఉన్నారు, తప్పకుండా నెగ్గుతాం, తప్పకుండా మనం గెలుస్తాం అనేటువంటి నమ్మకం ఉంది. కానీ ఇంత అద్భుతమైనటువంటి స్పందన ప్రజల దగ్గర నుంచి వస్తుంది, అనూహ్యమైనటువంటి ఒక స్పందన వస్తుంది అని బహుశా ఇప్పుడు ఊహించి ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్. సో మరి చర్చలో మనతో పాల్గొనడానికి మనతో ఇంకొక ప్రముఖ విశ్లేషకులు, ఆర్థిక విశ్లేషకులు కొడాలి ఏకాంబరరావు గారు ఉన్నారు. సార్ వెల్కమ్ బ్యాక్ సార్ ప్రజా తీర్పు 2024 కార్యక్రమానికి. సార్ ఇప్పుడు ఒకసారి మరి చూసినట్లయితే కూటమి పూర్తి ఆధిక్యత దిశగా వెళ్తోంది, కొన్ని చోట్ల వైసీపీ ఆధిక్యంలో కనబడుతోంది మనకి. కానీ ఇంకా అక్యురేట్ ఫలితాలు రాకపోయినప్పటికీ కనిపిస్తోంది మనకి. ఒకవేళ కూటమి ప్రభుత్వం కనుక ఫామ్ అయితే మీ ఆర్థిక విశ్లేషణ ప్రకారం మరి వారి మేనిఫెస్టోలోని పథకాలు కానివ్వండి, వాళ్ళు ఎంతవరకు అక్యురేట్గా అమలు చేయగలరు, అదేవిధంగా ఒకసారి వాటి గురించి చిన్న వివరణ ఇవ్వండి. మొన్న ఇప్పుడు వెళ్తూ వైఎస్ఆర్సీపీ 10.5 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా వారానికి 2,000 కోట్ల రూపాయల చొప్పున 20,000 కోట్ల రూపాయల చొప్పున అనుకుంటా అప్పు చేసుకుని అందరికీ పంచి సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పని అందరికీ పంచుతూ 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఈ అప్పుని టీడీపీ రాబోయే కూటమి ఎన్డీఏ వాళ్ళకి అప్పచెప్పి వెళ్తున్నట్టుగా మనకు తెలుసు. ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి ఇవన్నీ కూడా. రాబోయే రోజుల్లో ఈవెన్ ఎన్డీఏ వాళ్ళు కూడా, అంటే టీడీపీ అండ్ కో వాళ్ళు కూడా ఏంటంటే అనేక సూపర్ 6 అని కానీ వాళ్ళు ఏ పేరు పెట్టినా కానీ బ్రాండింగ్ కోసం, వాళ్ళ ప్రమోషన్ కోసం వాళ్ళు కూడా డబ్బులు పంచే కార్యక్రమాలు అనే వాటిని సంక్షేమ కార్యక్రమాలుగా ప్రజలకి ఇవ్వటం కోసం సిద్ధమై ఉన్నారు. వాళ్ళకి ఇన్ని డబ్బులు రావటం అనేది మళ్ళీ అదే అప్పులు ఇంకా కాస్త పెంచి ఇంకా అప్పులు ఎక్కడెక్కడి నుంచి దొరుకుతాయి అనేది చూసుకుంటా ఎక్కడెక్కడి నుంచి ఏ రకంగా మనం పంచుతో వెళ్దాము అనేది కనుక పెట్టుకుంటే వీళ్ళకిను ఇప్పుడు బయటికి నిష్క్రమిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీకి రాబోయే ఎన్డీఏకి రెండిటికి తేడా ఉండదు. అయితే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే మేము సంపద సృష్టిస్తాం, కంపెనీలు తీసుకొస్తాం, అలానే ఇక్కడ ఉద్యోగాలు తయారు చేస్తాం, ఇక్కడే పనులు వచ్చేటట్టు చేస్తాం అని అన్నారు. అటువంటిది గతంలో 2014 నుంచి 2018 వరకు ఆయన ఉన్నప్పుడు ఆయన పెట్టినటువంటి ఆ ప్రయారిటీస్ ఈసారి ఎక్కువగా ఈ ఉపాధి అనేది వేరు, ఉద్యోగం కల్పన వేరు. ఉద్యోగ కల్పన అంటే ఏంటంటే ఒక గౌరవప్రదమైనటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆత్మాభానికి సంబంధించినటువంటి ఒక సరైనటువంటి ఆదాయం, అతనికి కావలసినటువంటి అతని క్షమతకి సరిపడా ఆదాయం సంపాదించుకోగలిగేటటువంటి అవకాశాలు తయారు చేయడం, అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ని బాగా డెవలప్ చేయటం, ఎంఎస్ఎంఈ సెక్టర్స్ని బాగా అభివృద్ధి చేయటం, అలాగే ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి అవసరమైన వాటిని వెంటనే క్లియర్ చేసే విధంగా గవర్నమెంట్లో పాలసీ ప్రొసీజర్స్ని చాలా యాక్యురేట్గా ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళడం. అలాగే వాటన్నిటికన్నా కీలకమైనది ఏంటంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు గడిచినటువంటి 6 monthsలో చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో వచ్చినటువంటి అనేక కాంప్లికేషన్స్ని ఇప్పుడు రిజాల్వ్ చేసిన పరిస్థితి ఉంది. అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఇంజనీరింగ్ అంటేనే పెర్ఫెక్షన్ అండ్ యాక్యురసీ, అంటే ఖచ్చితత్వము పరిపూర్ణత అంటేనే ఇంజనీరింగ్. ఇంత కూడా పొల్లిపోకుండా 0.001 డీవియేషన్ కూడా లేకుండా చేసేది ఇంజనీరింగ్ ప్రక్రియ. అటువంటిది బ్రిటిష్ వాళ్ళ టైంలో ల్యాండ్ సర్వేల్లో చేశారు. అటువంటి ల్యాండ్ సర్వేల్లో ఆ ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేని వాళ్ళు ఇంక్లూడ్ చేశారో, లేకపోతే ఇంజనీర్లే గవర్నమెంట్లోకి
అంత ఎఫిషియన్సీ లేని వాళ్ళు ఇంజనీర్ల కింద గవర్నమెంట్లోకి ఉన్నారో తెలియదు, కానీ ల్యాండ్ సర్వేల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్లో టాలరెన్స్ అంటే కొంచెం రిలాక్సేషన్ అని చెప్పని 5% రిలాక్సేషన్ పెట్టారు. ఇది ఎంత మాత్రం కూడా చెల్లనటువంటిది. ఇంజనీరింగ్ ప్రకారం అయితే అది నేరం. అది గవర్నమెంటు అది యాక్చువల్గా ఏంటంటే ఇదే కరప్షన్, అంటే ఇదే ఒక కరప్షన్ని ఇంక్లూడ్ చేసుకుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే 99% రైతులకి ఆల్రెడీ ప్రూవెన్ రికార్డ్స్ ప్రకారమే 90% రైతులకి రికార్డులన్నీ కూడా తప్పులు వస్తున్నాయి అనేది ఒకటి. ఈ రికార్డుల వల్ల ఏమవుతుందంటే ఆస్తులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఒక రకమైనటువంటి వైశాల్యంతో ఉంటాయి, రెవెన్యూ రికార్డ్స్లో ఒక రకమైనటువంటి వైశాల్యంలో ఉంటాయి. ఒకే గవర్నమెంట్లో ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి వైశాల్యం భూముల మీద లేనప్పుడు ఆటోమేటిక్గా రైతుకి ఏమవుతుంది, ఆ ఆస్తి అంతా కూడా చెల్లుబాటు కానటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లాగా అయిపోతుంది, అబద్ధం చెప్పిన విధంగా అయిపోతుంది. ఇలాంటి అవకతవకల్ని లాస్ట్ 6 monthsలోను 1 yearలోను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్లో ఇంక్లూడ్ చేసేసి గవర్నమెంట్లో అతిపెద్ద సునామీ లాంటి ప్రాబ్లమ్ని రెవెన్యూ రికార్డ్స్లో తయారు చేశారు. ఇటువంటి వాటిని వాళ్ళు సరిచేయాలి. మరొక విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్లో సంబంధించినటువంటి డేటా అప్డేట్స్ చేసినప్పుడు గవర్నమెంట్ రికార్డ్స్లో ఎక్కడా కూడా ఆడిటింగ్ చేయించలేదు. అసలు ఎందుకు వచ్చినాయి తప్పులు అనేది కూడా చేయించలేదు. ప్లస్ ఎవరికి కూడా బయటికి ట్రాన్స్పరెన్సీ లేకుండా అనేక రకమైనటువంటి విధానాలతో వాటిని ప్రవేశపెట్టారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ టైంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అదెందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇది కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా లాస్ట్ 2 monthsలో ముఖ్యంగా ఎలక్షన్ టైంలో బయటకు వచ్చినటువంటి అతిపెద్ద ఎన్నికల అంశం ఇది. అందుచేత ఇది ప్రధానంగా మన ఆర్థిక వ్యవస్థ మీద అతిపెద్ద ఇంపాక్ట్ చూపించేటటువంటిది, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అతిపెద్ద ఇంపాక్ట్ చూపించేటటువంటిది. దీని మీద లాయర్లు కూడా ధర్నాలు చేశారు. అలాగే బయట ప్రజలు కూడా చాలామంది స్వచ్ఛంద సంస్థలు ఇది మీద పోరాడుతున్నారు. అందుచేత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మొట్టమొదటి ప్రయారిటీ యాక్యురసీని తీసుకురావటం. ఏదైతే టాలరెన్స్ అని అన్నారో టాలరెన్స్ అనేది ఇంక్లూడ్ చేసినటువంటి పర్టికులర్ అఫీషియల్స్ని ఇంక్రిమినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున. ఎందుకంటే ఇది అంత చిన్న తప్పు ఏం కాదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే ఏ చోటైనా సరే మీరు ఎంఎస్ఎంఈ సెక్టర్లని మొట్టమొదట గనక హ్యాండిల్ చేస్తే ఆటోమేటిక్గా స్టేట్ డెవలప్మెంట్ చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీ అంతా కూడా అమరావతి చుట్టూ తిప్పారు. దానివల్ల ఏమైందంటే మొత్తం డైవర్షన్ అంతా కూడా అమరావతి చుట్టూనే తిరగడం వల్ల ఎంఎస్ఎంఈ సెక్టర్లు నెగ్లెక్ట్ చేయబడినాయి. మొదటి 2 సంవత్సరాలు మొదలుపెట్టినటువంటి అమరావతి అనేటువంటిది 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరం డిసైడ్ అయింది. ఇది ఏదైతే ఉందో తర్వాత అది ఆయనకి ఇక్కడ స్టేట్లో వివాదాస్పదమైనటువంటిదిగా తయారైపోయింది. దాంతో ఆయన ఎన్నికల్లో అంత ముందుకి సక్సెస్ఫుల్ కాలేకపోయారు. ఈసారి ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సంక్షేమము డబ్బులు పంచడం అనేది ఏదైతే మొదలుపెట్టి చేసిందో ఇది తప్ప ఇక ఒక ఉద్యోగ కల్పనకి పరిశ్రమలకి అవకాశాలు తీసుకురావాలి. ఇక్కడ మరొక విషయం, పెట్టుబడులను తీసుకురావడం అనేది బ్రోకరైజేషన్ యాక్టివిటీ. బయట కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించడం అనేటువంటిది బ్రోకరైజేషన్ యాక్టివిటీ. అది ఇట్స్ నాట్ అన్ రూలింగ్ ఆస్పెక్ట్ అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్. ఇట్ డజంట్ ఫాల్ ఇన్ టు దట్. అది అసలు ఆ పరిధిలోకే రాదు. అది ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడికి రక్షణని స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంటర్ప్రైజెస్ని డెవలప్ చేయడానికి, ఇండస్ట్రీస్ని పెంపొందించడానికి, అలాగే వస్తు ఉత్పత్తిని పెంపొందించడానికి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఏంటంటే దాదాపు 25 years నుంచి కూడా సేవా సెక్టర్ని ప్రయారిటీ సెక్టర్గా, అంటే సేవా సెక్టర్ అంటే ఏదన్నా ఫారిన్ కంపెనీకి ఐటీ ఇండస్ట్రీస్ ఇది చేయటం, లేదా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం, లేదంటే మరొకటి ఇట్లా కాదు. ప్రాపర్గా ఇక్కడ వస్తు ఉత్పత్తి స్థానిక వనరులతో స్థానికంగా టెక్నాలజీ డెవలప్ అయ్యి స్థానికంగానే వస్తు ఉత్పత్తి, అలాగే వేరియస్ రకాల ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలిగినటువంటి సొంత టెక్నాలజీని, మిషనరీస్ డెవలప్మెంట్ కానీ ఇటువంటి వాటి మీద శ్రద్ధ పెట్టాలి. ఇటువంటి వాటి మీద శ్రద్ధ పెడితేనే స్థానిక డెవలప్మెంట్లు ఎక్కువగా జరిగితేనే
మన దేశంలో ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఒక సరైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. ఇప్పుడు గుజరాత్ని తీసుకుంటే మన దేశంలో ఇండస్ట్రీ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా గుజరాత్లోనే ఉంటుంది. గుజరాత్ నుంచి ఎందుకు ఉంటుంది, అందుకని చెప్పి ఇప్పుడు మీరు చూస్తే అంత కన్సిస్టెంట్ డెవలప్మెంట్ ప్లానింగ్ అక్కడ చేశారు కాబట్టి బీజేపీ వాళ్ళు మూడోసారి కూడా చాలా సక్సెస్ఫుల్గా దాదాపు మూడోసారి ఏంటి, దాదాపు 5 years మట్టి ఎప్పుడో నరేంద్ర మోడీ గారు చీఫ్ మినిస్టర్ కింద ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు బీజేపీ వాళ్ళు ఎంతో హుందాగా అక్కడ వాళ్ళ పాలనని వాళ్ళే ఎప్పుడు గెలుస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి ఆలోచనలు కనుక చేయకుండా మళ్ళా ప్రజలకు డబ్బులు పంచుదాం, అప్పులు దొరుకుతాయి, గవర్నమెంట్లో కార్పొరేషన్లు ఫామ్ చేసి కార్పొరేషన్లకు కొంత భూములు అప్పచెప్పి ఆ భూముల మీద వాల్యుయేషన్లు తయారు చేసి వాటిని మళ్ళీ అప్పు కింద ఎక్కడైనా అప్పచెప్పి వాటి మీద డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పని పంచటాలు, ఇలాంటి పనులు చేస్తా పోతే మళ్ళీ మొదలకి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసి ఓడిపోవడం, అధికారంలో లేనప్పుడు ఎదుటివాడిని విమర్శించి అధికారం కోసం మళ్ళీ అది పంచుతాం ఇది పంచుతాం అని చెప్పి ఓట్లకు డబ్బులు పంచడం, ఇటువంటి విషయాలు చేయకుండా ప్రాపర్గా ఇక్కడ ఉన్నటువంటి యువతకు కావాల్సినటువంటి ఈ మధ్యనే 28% అన్ఎంప్లాయ్మెంట్ నడుస్తుందంటే అది క్షమించరాని నేరం, అది ప్రభుత్వం వైపు. మరొకటి ఏంటంటే ప్రభుత్వాలు ఎలా పడితే అలా విచ్చలవిడిగా అప్పులు తీసుకొస్తున్నాయి. అప్పులు తీసుకురావడం యాక్చువల్గా ప్రభుత్వాలకి లేనటువంటి ఫెసిలిటీ. అది ప్రభుత్వం అసలు అప్పు తీసుకురాకూడదు. ప్రభుత్వం అనేది ప్రజలకు ఆదాయ మార్గాలు పెంచి ప్రజల చేత పన్నులు కట్టించేటటువంటి పరిస్థితులను తయారు చేసి ఆ పన్ను మీద బతకాల్సినటువంటి పరిస్థితిని ప్రభుత్వం తయారు చేయాల్సిన బదులు మేము ప్రజలకు సంక్షేమం చేస్తామని చెప్పని రోడ్లు వేస్తామని, లేదా మరొక ప్రోగ్రామ్ అని, చెత్త శుద్ధి కేంద్రాలు అని చెప్పని, లేకపోతే రియల్ టైం గవర్నెన్స్ అని, ఇలాంటి ఈవెన్ రియల్ టైం గవర్నెన్స్లో కూడా ఇన్నోవేషన్స్ లేవు. ఏదో ఒక కంపెనీ మల్టీనేషనల్ కంపెనీకి అవార్డు ఇవ్వటం, వాళ్ళు ఏదో చేశారు సాఫ్ట్వేర్ అంటమే తప్ప ఇక్కడ ఉన్నటువంటి యువతకి వాళ్ళ ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి అవకాశాలు లేకుండా చేసి వాటిల్ని ఇండస్ట్రీస్ కింద కన్వర్ట్ అయ్యేటట్టు, వాళ్ళల్లో క్షమత పెరిగేటట్టు, వాళ్ళలోనే ఆదాయ మార్గాలు పెరిగేటటువంటి పాలసీలు చేయకుండా అన్నీ కూడా పైన కూర్చున్నటువంటి సీఎం గారు ఎస్ అంటేనే కింద ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా నడవాలి. పల్లెటూరులో రోడ్డు వేయాలన్నా సీఎం గారే ఎస్ అనాలి, పల్లెటూరులో చెత్త తీయాలన్నా సీఎం గారే ఎస్ అనాలి. ఇలాంటి ఒక వాతావరణాన్ని విడగొట్టి మొన్నటి వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ అంటే 3 రాజధానులు అని చెప్పని వితండవాదంతో చెప్పినటువంటి అజ్ఞానంతో కూడినటువంటి విపరీతార్థం ప్రచారం చేశారో అలాంటివి చేయకుండా వికేంద్రీకరణ అంటే స్థానిక పాలన, స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలు కానీ పురపాలకాలు కానీ పట్టణాలు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కానీ వాటికి విభజించి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి అక్కడే డెవలప్ చేస్తేనే అప్పుడే మనకి ఈ అభివృద్ధి అనేది జరుగుతుంది. వాటి మీద ముఖ్యంగా రాబోయే ఎన్డీఏ కూటమి ప్రధానంగా దృష్టి పెట్టాలి, ఆ దిశగా వెళ్ళాలని ఇంస్తాస్ గారు ఒకసారి ఇప్పుడు ఏకాంబరరావు గారు చెప్పినట్టు చాలా అప్పులు అయితే ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు కూడా తనఖా పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం గత ప్రభుత్వంలో. ఇటువంటి పరిస్థితుల్లో మరి సామాన్యుడు ఎంత నిత్యావసర సరుకులు కానివ్వండి, ఈవెన్ కరెంటు ఛార్జీలతో సహా మనం ఒక మధ్యతరగతి సామాన్యుడు భరించలేనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. మరి వీటిని అధిగమించాలంటే ఎటువంటి ఎంత గట్టిగా కృషి చేయాలి, ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి, ఏర్పడబోయేది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి ఎలాంటి రూపొందించాలంటారు? ఒక కుటుంబం అయినా ఒక రాష్ట్రం అయినా ఆదాయం తక్కువై ఖర్చులు ఎక్కువైతే అప్పులు మిగులుతాయి. ఇటు ఆదాయం అన్నా పెరగాలి, అటు ఖర్చులన్నా తగ్గాలి. అప్పుడే కుటుంబం ఆనందంగా ఉంటుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇక్కడ ఆర్థిక సూత్రాలని పక్కన పెట్టి ఎంతసేపు ఇప్పుడు ఎన్నికై వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి అనేది వెళ్తుంది. అంటే ప్రజా ఆకర్షణ పథకాలు కాదు, ప్రజా ఉపయోగమైనటువంటి ప్రజలకు పనికొచ్చేటువంటి పథకాలని వాటిని రూపొందించాలి. ఇప్పుడు చేస్తున్నది ఏమిటంటే ప్రతి ప్రభుత్వం కూడా దురదృష్టవశాత్తు
ప్రజల్ని ఎలా ఆకర్షించాలి, ప్రజల్ని ఆకర్షించడం కాదు, ప్రభావితులను చేయాలి, వాళ్ళలో నైపుణ్యం పెంచాలి, వాళ్ళలో ఆ ప్రొడక్టివిటీ ఉత్పాదకత శక్తి పెంచాలి. అప్పుడే వ్యక్తి బాగుపడతాడు, వ్యవస్థ బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు మనకి ఏమైందంటే సంక్షేమము అంటే డబ్బులు పంచడము అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. అది సంక్షామం అవుతుంది, సంక్షేమం కాదు. కరెక్టే చెప్పారు. సంక్షామం అంటే సంపూర్ణమైనటువంటి కరువు అని. సంక్షేమం ఏంటంటే ఒకవైపు వెనుకబడినటువంటి కొన్ని వర్గాలకు చేయూతనివ్వాలి, అది అది ధర్మం. అది అవును. ఇంకొక పక్క అభివృద్ధి కొనసాగాలి. అభివృద్ధి ఎప్పుడైతే కొనసాగుతుందో దాని ఫలితాలు అందరూ అనుభవిస్తారు. కేవలం ఒక వర్గమే కాదు, అన్ని వర్గాలు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఆ ఫలితాన్ని ఆనందిస్తాయి. ఉదాహరణకి 4 మంచి పరిశ్రమలు వచ్చాయనుకోండి, అందులో మేధావులకి ఉద్యోగాలు వస్తాయి, మామూలుగా రోజువారీ పనిచేసే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. అలాగే మంచి రవాణా సౌకర్యాలు కల్పించారనుకోండి, అది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆ రవాణా సౌకర్యాల వల్ల వాణిజ్యం పెరుగుతుంది. అమెరికా దేశం అభివృద్ధి చెందటానికి ఏదో పోలికి తీసుకురావడం కాదు, నిలువుగా అడ్డంగా గీతలు గీసినట్లు రోడ్లు వేసుకున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళేటట్లుగా. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఈజ్ ది ఫౌండేషన్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్. అంటే వాణిజ్యం పెరగాలన్నా, పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నా సరే రవాణా సౌకర్యాలు ఉండాలి. ఇది ఒక మౌలిక సదుపాయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, వాణిజ్యం కూడా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకి ఒక 33,000 ఎకరాలని 10 సంవత్సరాల నుంచి, ఏదో కొన్ని సంస్థలు వచ్చాయి, అక్కడ ఒక 2-3 యూనివర్సిటీస్ వచ్చాయి, ఒక మంచి ఆలయం వచ్చింది, ఒక హైకోర్టు వచ్చింది. ఇవన్నీ కలిపితే 5% అక్కడ ఉన్నటువంటి భూమిలో ఎంత వినియోగం జరిగింది? 5% భూమి మాత్రమే వినియోగం జరిగింది. ఇంకా 95% వినియోగం జరగలేదు. అదే అక్కడ మౌలిక సదుపాయాలు కానీ ఉంటే ఈ కిందటి ప్రభుత్వం కూడా, అంటే ఇప్పటి ప్రభుత్వం అనుకోండి, ఇంకా ప్రభుత్వం ఉంది, పూర్తిగా ఫలితాలు కాలేదు. చేత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ 5 ఏళ్లలో అక్కడ రాజధాని పెడతారా, ఇంకేమి పెడతారా పక్కన పెట్టండి. అది మీరు రాజధాని ఏర్పాటు చేస్తారా, ఇంకోటి చేస్తారా, 3 రాజధానులు పెడతారా, 30 రాజధానులు పెడతారా, అది వేరే విషయం. ముందు అక్కడ ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చెందించండి, అక్కడ రోడ్లు వేయండి, అక్కడ ఎలక్ట్రిసిటీ సదుపాయం ఇవ్వండి, అక్కడ నీటి సదుపాయం ఇవ్వండి. ఇస్తే ఏమవుతుంది? ఈ పార్టీకి కొన్ని వేల సంస్థలు వచ్చే ఉండేవి. అక్కడ ఎంతోమంది అక్కడ ఇళ్ళు కట్టుకునేవారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉండేది ప్రభుత్వానికి. అభివృద్ధి చేయండి ప్రాంతాన్ని. మీరు రాజకీయంగా ఏం చేస్తారో సరే, వచ్చే ప్రభుత్వం కూడా దయచేసి ఆ కిందటి ప్రభుత్వం మీద పగ తీర్చుకోవడానికి పనులు కాదు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. మొదటి రోజు నుంచి కూడా ఆ ప్రభుత్వాన్ని తిట్టడం దానివల్ల ఏమవుతుంది? ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా? మీరు తిట్టుకుంటూ ఉంటే మేము టీవీలో చూస్తూ ఉండాలి. అది కాదు కావలసినటువంటిది. వచ్చిన వెంటనే ప్రజలకి ఏది మంచి జరుగుతుంది, ఏది మంచి చేయాలి, ఎక్కడ అభివృద్ధి చెందించాలి, విద్యా వ్యవస్థను ఎలా బాగుపరచాలి, వైద్య వ్యవస్థను ఎలా బాగుపరచాలి, వాణిజ్య వ్యవస్థను ఎలా బాగుపరచాలి, పారిశ్రామిక రంగాన్ని ఎలా బాగుపరచాలి, అలాగే రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం, స్టేట్ జిఎస్టీ, గ్రాస్ జీడిపి, స్టేట్ జీడిపి, ఎస్డిఎస్జిడిపి, దీన్ని ఎలా అభివృద్ధి చెందించాలి. ఎందుకంటే ఎప్పుడైతే జీడిపి పెరుగుతుందో తలసరి ఆదాయాలు పెరుగుతాయి. తలసరి ఆదాయాలు పెరిగినప్పుడు తలసరి శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఏమవుతుందంటే అన్నీ ఇటు వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది, సేవారంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మనకి స్థూల ఆదాయానికి ఎక్కడి నుంచి వస్తాయి? స్థూల ఆదాయాన్ని
కల్పించేటువంటిది ఇటు వ్యవసాయము, పరిశ్రమ, అటు సేవారంగం. ఈ 3 రంగాల్ని అభివృద్ధి చెందించండి, దాటి ప్రయత్నం చేయండి, ఇవ్వండి. తప్పకుండా కొంతమంది అట్టడుగున ఉన్నట్టు వారికి సహాయం చేయాలి, వాళ్ళకి కొనుగోలు శక్తి పెంచాలి. మనకి కోవిడ్ పీరియడ్లో ఏం చేసాం, కోవిడ్ పీరియడ్లో ఇవ్వాలి, కానీ నిరంతరం అదే పథకం కింద పెట్టుకొని పంచిపెట్టడం కాదు. ఆ సమయంలో కోవిడ్ సమయంలో పడిపోతుంది మొత్తం ఎకానమీ అంతా, ఆర్థిక వ్యవస్థ అంతా కూలిపోతుంది. ఎందుకంటే కొనుగోలు శక్తి లేకపోతే అక్కడ ఉత్పత్తి ఉండదు, సేవా ఉత్పత్తి ఏమి ఉండవు, ఉత్పత్తులు ఉండవు. ప్రజలకు కొనుగోలు శక్తి పెంచాలి. కొనుగోలు శక్తి ఎంతసేపు ఏమిటి, నువ్వు ఇస్తేనే నా కొనుగోలు శక్తి కాదు, నేను సృష్టించుకోవాలి. సార్ ఒక చిన్న బ్రేకింగ్ చూద్దాము, బ్రేకింగ్ తర్వాత మళ్ళీ మన చర్చ కొనసాగిద్దాం. బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడు చూస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం నియోజకవర్గం ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ధర్మాన ప్రసాదరావు 31,153 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు 31,153 ఓట్ల వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. సో మరి మన చర్చని కొనసాగించే ముందు ఇప్పుడు మీరు అన్నట్టు దాస్ గారు కరెక్ట్, మీరు చెప్పినట్లు ప్రజలు కూడా మాకు అభివృద్ధి కావాలి, సంక్షేమం ఎంత ఇచ్చినా కూడా అభివృద్ధే కావాలి అనేది చెప్పకనే ఈరోజు నిశ్శబ్ద విప్లవంగా వాళ్ళ ఓట్ల ద్వారా ఇక్కడే కనిపిస్తోంది. ఎంత సంక్షేమం ఇచ్చినా కావాలనుకునే వాళ్ళు కావాలనుకోవచ్చు, కానీ లేదు మాకు అభివృద్ధి కావాలని చెప్పకనే చెప్పారు. దీని గురించి ఒకసారి మీ వివరణ అందించండి ఏకాంబరావు గారు ఒకసారి. ఖచ్చితంగా అండి, ఇది ఇప్పుడు ఒక్కసారి ఈ ఎలక్షన్ ట్రెండ్ చూస్తే వైనాట్ 175 అలా వైనాట్ 16కి వచ్చేసింది. ప్రజలు అలా డిసైడ్ చేశారు. సార్ మీ విశ్లేషణ ఒక్కసారి కొనసాగిద్దాం ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ తో. పీఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ 69,169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి కొణిదెల పవన్ కళ్యాణ్ పీఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసిన దగ్గర నుంచి కూడా ఆ ప్రాంతంలో నియోజకవర్గంలో నిలబడిన దగ్గర నుంచి కూడా ఒక ప్రత్యేకమైన చర్చ, ప్రతిరోజు వార్తల్లో ఏదో ఒక వార్త అతని గురించి వస్తూనే ఉండింది. అలాంటిది ఇప్పుడు 69,169, అది కూడా ఆ ఫిగర్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫిగర్ లాగానే ఉంది. 69,169 అని చూసినట్లయితే అంతే ఓట్ల మెజారిటీతో మనకి గెలుపొందారు. సో చర్చను కొనసాగిద్దాం ఏకాంబరావు గారు. ఇది ముఖ్యంగా ఏంటంటే అండి, ఇవాళ రోజున మన స్టేట్లో 4,15,00,000 మంది ఓటింగ్ చేశారు. అందులో ఎంత పర్సంటేజ్ వీళ్ళకి వచ్చిందనేది మనకి ఇంకా ఇప్పటికైతే ఫిగర్స్ రావు, కానీ కాసేపు అయితే వస్తాయి. కానీ వీళ్ళందరూ ఆశ ఏంటంటే రాష్ట్రంలో ప్రతి చోట కూడా అన్ని రకాలుగాను మాకు ఉపాధి లభించాలి, ఉద్యోగాలు రావాలి, అలాగే న్యాయం జరగాలి అనేది ముఖ్యమైనటువంటి ఆశ అనేది మనకు కనపడతానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఒకవేళ నెక్స్ట్ సీఎం అయినా, లేకపోతే ఇప్పుడు మనమే అనుకుందాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ట్రెండ్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారే సీఎం అయ్యే పరిస్థితి కనపడుతుంది. సో ఈయన రాగానే మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే, ఈయన ప్రయారిటీ ప్రకారం ఎలక్ట్రిసిటీ కాస్ట్ అనేది ఇవాళ రోజున విపరీతంగా ఉందండి. ఇండస్ట్రీస్ మీద మనం ఊహించని లెవెల్లో ఎఫ్ఆర్పి రేట్లని, అది రికవరీ ప్రైసెస్ అని చెప్పని వాటిని విపరీతంగా పెంచేసి ఇండస్ట్రీస్కి 14 రూపాయలు యూనిట్ కాస్ట్ పెట్టారు. అది అసలు భరించలేని లెవెల్ అండి. అలాగే కమర్షియల్ యూసేజ్కి కూడా విపరీతంగా పెంచేశారు. ఈవెన్ ఇళ్లకు కూడా విపరీతంగా పెంచేశారు. అయితే ఈ రాజకీయ ప్రాముఖ్యతలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పని ఒక రాజకీయ దుబారాతనం ఒకటి సంక్షేమం అని మొదలుపెట్టారు. అలాంటివి కొంచెం తీసేయాలి. అలాగే ఇండస్ట్రీస్కి ఏంటంటే లో కాస్ట్లో పవర్ అందించే విధంగా చేయాలి. కేంద్ర ప్రభుత్వం సోలార్ సెల్స్ని పెట్టి ఇళ్ల యూటిలైజేషన్ మీద సబ్సిడీ మీద సోలార్ విద్యుత్ అందించే పథకం ఒకటి తీసుకొచ్చింది. అటువంటివి ప్రోత్సహించడం అనేది కూడా కొంతవరకు కొంతమందికే ఉపయోగపడుతుంది. అందరూ ఇప్పుడు ఆ ₹1,50,000 పెడతాం, బాగానే ఉంది, కానీ దానివల్ల కన్జంప్షన్ ఎంత ఉంది, అది ఓన్లీ డే టైమే వస్తుంది, వాటికి బ్యాటరీస్ అకామిడేట్ చేయలేము, ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి గవర్నెన్స్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ప్రతి ఊళ్ళోనూ రాబోయే రోజుల్లో ప్రతి ఊరికి ఇండివిజువల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అనేది ఒకటి ఉండాలి.
సివిల్ ఇంజనీరింగ్ ప్రకారం ఆ ఊరికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఆ ఊరిలో ఉన్నటువంటి చెరువులు ఏంటి, కాలువలు ఏంటి, నదులేంటి, ఏరులేంటి, ఇటువంటి అన్నిటినీ కూడా ఏంటంటే సెపరేట్ చేసి ప్రతి ఊరికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక ఉండాలి. ఈ రోజున మనం దురదృష్టకరమైన ఒక నిజం గత 40 ఏళ్ళలో జరిగింది ఏంటంటే 1995 ఆ టైం నుంచి పంచాయతీల్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తేనే చేసే పరిస్థితి తయారైంది. అలాగే పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిలాగా మారారు. అలాగే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఎక్కువగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు. మనం కొన్ని నిజాలు మాట్లాడుకుంటే ఈ రోజున ఏ ఊరు చూసినా కానీ సరైనటువంటి మురుగునీటి వ్యవస్థ అనేది లేదు. కాబట్టి ఈ మురుగునీటి వ్యవస్థ నిజంగా నిర్మించాలనంటే ఏదో ఒక అప్పు డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనో లేదా మరొక ఏడీబీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనో ఏదో విదేశాల నుంచి అప్పులు వస్తే ఇక్కడ మనం డ్రైనేజీలు నిర్మించుకున్నాం, ఇలాంటి ప్రోగ్రామ్స్ కాకుండా స్థానికంగా ఉన్నటువంటి పట్టణ అభివృద్ధి సంస్థలకు కూడా పన్నుని ఇవాళ రోజున సపరేట్గా వాళ్ళకు కూడా పన్ను వచ్చే విధానాన్ని ప్రవేశపెట్టి వాటిల్ని స్వయం ప్రతిపత్తి గల పాలనలకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ప్రతి పంచాయతీకి కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీ ఫండ్స్ వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి పంచాయతీ ఫండ్స్ వస్తాయి అన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ అలొకేషన్లు, కేంద్ర ప్రభుత్వ అలొకేషన్లు ఎలా తయారైనాయి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లకి ఆదాయ మార్గాలుగా తయారయ్యాయి, రాజకీయ చందాలకి ఉపయోగపడే విధానంగా తయారైంది. దానికి బదులు ఏంటంటే ఈ జిఎస్టీలో మనం చూస్తే దీనికి ఒక ఉదాహరణ ప్రాక్టికల్గా అనలైజ్ చేసుకోవాలంటే జిఎస్టీలో 2 విధానాలే పెట్టారు. ఒకటి స్టేట్కి వస్తుంది, రెండోది సెంట్రల్కి వెళ్తుంది. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ. అంటే మనం కట్టే ప్రతి రూపాయి కూడా అందులో సగమేమో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, సగమేమో స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి పాలనకి మనం కట్టిన డబ్బు వాళ్ళకి వెళ్ళే పర్సంటేజ్ ఏంటిదనేది ఎక్కడా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్ అలొకేషన్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాజకీయం బలుగుబడి ఉన్నటువంటి అంత పెద్ద పార్టీలకి అనుయాయులుగా ఉండటం వల్ల స్థానికంగా ప్రజలకి ప్రశ్నించేటటువంటి అధికారం లేకుండా పోతుంది. అదే కనుక స్థానికంగా ఉన్న పౌరుడు నేను కట్టిన డబ్బులో కొంత భాగం ఆటోమేటిక్గా నాకు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేటటువంటి కౌన్సిలర్కి, ఇతను రిప్రజెంట్ చేసేటటువంటి స్థానిక పాలనకి కనుక డబ్బులు వెళ్ళినప్పుడు ఏమయ్యా నాకు ఈ రోడ్డు ఎందుకే లేదు, నాకు ఈ డ్రైనేజ్ ఎందుకు లేదు, నాకు మా మంచినీళ్ళు ఎందుకు అందించట్లేదు, ఇలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరొక ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్లో వచ్చినటువంటి మేజర్ ప్రాబ్లం ఒకే సర్వీస్కి 2-3 రకాలైనటువంటి పేర్లు పెట్టి పన్నులు వసూలు చేస్తుంటారు. ఈ పన్నుల విధానం అనే దానికి హేతు పద్ధతి లేదు, ఒక సైంటిఫిక్ విధానం లేదు, ప్రజలకు ఆన్సరబిలిటీ లేదు. డబ్బులు తీసుకుంటారు, ఆ డబ్బులకి ఇచ్చేటటువంటి సర్వీస్ ఏంటిదని చెప్పి అనేది గవర్నమెంటు ఒక పన్నును వసూలు చేసేటప్పుడు అయ్యా ఈ పన్నుని నీకు పలానా పని చేసి నీకు క్వాలిటీ సర్వీస్ ఇది నేను ఇవ్వదలుచుకున్నానని చెప్పి గవర్నమెంటు పౌరుడికి ఏది బద్దుడై ఉండాలి, ఏది ప్రామిస్ చేయాలి, అది గవర్నమెంట్ చేయాల్సిన పని. గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి అధికారి, ఐఏఎస్లు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, ఈవెన్ ఎకానమిస్టులు కానీ, ఈవెన్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, ఎవరైనా సరే, ఈవెన్ లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, స్టేట్ సర్వీస్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే పౌరుడికి నేను ఎటువంటి సర్వీస్ని ప్రామిస్ చేస్తున్నాను అనేది గవర్నమెంట్ ఒక చట్టబద్ధంగా పన్నుకు సరిపడా సేవను ఏమందిస్తున్నాము అనేదాన్ని గవర్నమెంట్ చెప్పాలి. ఇదే హక్కు అనేది. అప్పుడు పౌరుడు దాన్ని అడగగలుగుతాడు, గట్టిగా ప్రశ్నించగలుగుతాడు. నాకు ఈ హక్కు రాలేదు, నాకు ఈ క్వాలిటీతో హక్కు రాలేదు అనేది ఉంటుంది. ఇవి లేనందువల్ల ఏంటంటే పౌరుడు బలహీనపడుతున్నాడు, అధికారం బలపడుతుంది, అవినీతి పెరుగుతుంది. రైట్ ఏకాంబరరావు గారు, కరెక్ట్. మీరు చెప్పినవన్నీ సమూలంగా మార్పులు అనేవి మనం ఆశిద్దాం ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం నుంచి. సో మరి ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఒకసారి. మనకి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీ అభ్యర్థి 2,30,098 ఓట్ల మెజారిటీతో 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఇంత ఆధిక్యత, ఇంత భారీ ఓట్ల
తేడా అనేది మనకి కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం నుంచి నిలబడిన అభ్యర్థుల దగ్గర నుంచి. మరి ఒకసారి దాస్ గారు ఇందాక మనం చూసాము పవన్ కళ్యాణ్ గెలుపొందినట్లు మనకి తాజా సమాచారం అయితే వచ్చేసింది. అన్ని రౌండ్లు కౌంటింగ్ అయితే కంప్లీట్ అయిపోయి పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమైనట్లుగా మనకి సమాచారం అందింది. అది కూడా ఒక 169 అన్నట్టు ఒక ఫ్యాన్సీ నెంబర్తో అయితే 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుంది అన్నారు. కొంతమంది 50,000 నుంచి 1,00,000 ఓట్లు రావచ్చు అన్నారు. 69 దగ్గర ఆగింది అది. సో దీని గురించి ఒకసారి వివరించండి. సుమారు 70,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు విజయాన్ని సాధించడం అభినందనీయం. వారి శ్రమ ఫలించింది. జనసేన ఒక మంచి పటిష్టమైనటువంటి పార్టీగా ఇప్పుడు రూపొందింది. సార్ ఒక చిన్న బ్రేకింగ్ చూద్దాము. బ్రేకింగ్ తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం చర్చ కార్యక్రమం. ఇప్పుడు వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ మనకి నెల్లూరు నియోజకవర్గం నుంచి వేణుంబాక విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మనకు 1,42,323 ఓట్లతో వెనుకంజలో ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. అక్కడ ఆధిక్యతలో మనకి లక్షల్లో ఉంటున్నాయి, వెనుకంజ కూడా మనకి 1,42,323 ఓట్ల వెనుకంజలో ఉన్నారు విజయసాయిరెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి నెల్లూరు నియోజకవర్గం నుండి. సార్ మీ విశ్లేషణతో పాటు దీన్ని కూడా కొనసాగించండి ఎంసీ దాస్ గారు. ఒక్కోసారి అధిక బలం దీనికి నీరసానికి దారి తీస్తుందని, ఒక్కొక్కసారి బలం మరీ ఎక్కువైనా సరే అది ఇట్ లీడ్స్ టు వీక్నెస్ ఎట్ టైమ్స్. చేత ఇవన్నీ రిజల్ట్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా అమ్మా ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజా సంక్షేమం అనేటువంటిది ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవాలి. అంతేగాని ఆ పార్టీని ఓడించాలా, ఈ పార్టీని ఓడించాలా, ఆ పార్టీని నిందించాలా, ఈ పార్టీని నిందించాలా. ఎందుకంటే తప్పు చేయడం సహజం. చేసిన తప్పే చేస్తే మూర్ఖుడు అంటారు, కొత్త తప్పులు చేసిన వాడిని తెలివైనవాడు అంటారు, అనుభవజ్ఞుడు అంటారు. చేత చేసిన తప్పే చేయకుండా కొత్త తప్పులు చేయమని నేను ప్రతిపాదించడం లేదు. కొద్దిగా రాష్ట్రాన్ని, ఇప్పుడు మనకి దేశంలో రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది, దీన్ని కాస్త ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధిని, అన్ని వర్గాలకు కూడా, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఆ ప్రభుత్వం యొక్క ఫలితాలు అందాలి. ఇవే కాకుండా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటంటే పారదర్శకత చాలా ముఖ్యమైనటువంటిది. ఇసుక మీరు ఎంతకు అమ్ముతారు, నాకు ఎంతకు అందుతుంది, మీరు ఎంత ధర పెట్టారు, నా చేతికి ఎంత అందుతుంది, ఆ రవాణా కూడా మీరే నిర్ణయించండి. నా ఇంటికి ఇసుక చేరడానికి ఎంత అవుతుంది. అలాగే ఏదైనా సరే, ఏ వస్తువు అయినా సరే, ఏ దాని ధర ఏమిటి, ఏ సేవ అయినా సరే ఎంతకు అందుతుంది నాకు. ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఏమవుతుందంటే సామాన్యుడు బలైపోతున్నాడు. ముఖ్యంగా మధ్యతరగతి నలిగిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మధ్యతరగతి పేదవాడు ఇవాళ డబ్బులు ఇవాళ ఖర్చు పెట్టుకుంటాడు, ధనవంతుడు నిన్నటి డబ్బు ఇవాళ ఖర్చు పెడతాడు, మధ్యతరగతి వాడు రేపటి డబ్బు ఇవాళ ఖర్చు పెడతాడు. అన్ని ఈఎంఐలు తీసుకొని భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని ఇప్పుడు ఖర్చు పెడుతూ ఉంటారు. చేత అందరికీ కాస్త ఊరట కలిగించే విధంగా, ముఖ్యంగా ఎసెన్షియల్ కమోడిటీస్, ఆహార పదార్థాలు కానీ, మీకు ఏ దేశంలో అయినా సరే ఇతర వస్తువులు ఖరీదులో ఉంటాయి. ఉదాహరణకి అంటే మనం రూపాయల్లో లెక్క వేయద్దు. ఒక చిన్న కుటుంబానికి సరిపోయేటువంటి సరుకులు అన్నీ కూడా $100 దొరుకుతాయి. అమెరికాలో $100 పెడితే మామూలుగా నిత్యావసర వస్తువులు దొరుకుతాయి. లగ్జరీ వస్తువులు కావాలంటే డబ్బులు పెట్టుకోవాలి ఎవరైనా సరే. అలాగే ఇక్కడ ఒక 2 పూట్ల భోజనం చేయడానికి కావాల్సినటువంటి అటు కాయగూరలు కానీ, పప్పు దినుసులు కానీ, ఇటు ఆహార పదార్థాలు ఏవైనా సరే అందుబాటులో ఉండేటట్టుగా, తర్వాత మీరు కార్ల ధరలు పెంచుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఏదైనా లగ్జరీ వస్తువుల తాలూకా ఏమైనా పెంచుకోండి, కొనగలిగిన వాళ్ళు కొంటారు. చాలామంది ఆ బ్రాండ్ ఉంటుంది వాళ్ళకి. మీకు చాలా మంచి చొక్కా నా $500 ఇస్తామన్నా కొనరు, $5,000 ఉంటేనే కొంటారు. అలాగే మామూలుగా సెంటు ఒక $20,000 ఉంటే కానీ
సెంట్ కొనరు. మామూలుగా అది మంచి సెంట్ అయినా సరే ఏమండి 200 రూపాయలకి మంచి సెంట్ అండి అంటే వద్దు, మాకు 2000 రూపాయలు ఉంటే చూపించండి అంటారు. అటువంటి వర్గానికి కాకుండా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ముఖ్యంగా నిత్య ఎసెన్షియల్ కామోడిటీస్. మన చర్చను కొనసాగిద్దాము. మనకు అనకాపల్లి నుంచి శ్రీనివాస్ ప్రతినిధి లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఓవర్ టు శ్రీనివాస్. శ్రీనివాస్ చెప్పండి. ఇక్కడ పోలింగ్ ప్రక్రియ చాలా వరకు పూర్తయిందని చెప్పాలి. విశాఖ హలో శ్రీనివాస్ చెప్పండి, వినిపిస్తోంది. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ ఏ విధంగా జరుగుతుంది పోలింగ్ ప్రక్రియ, అక్కడ ప్రస్తుత పరిస్థితిని వివరించండి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడం కొన్ని ఆల్రెడీ నిర్ధారించి ఉన్నారు. అప్పటికి కొన్ని అసెంబ్లీ అభ్యర్థులు ఆల్రెడీ ఈ నుంచి ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది. ఈ నియోజకవర్గాలు ఉన్నటువంటి అనకాపల్లి అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. పార్లమెంట్ కి సంబంధించి ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రిమైనింగ్ కాన్స్టిట్యున్సీలు అన్ని కూడా పోలింగ్ అక్కడ ఓటింగ్ కౌంటింగ్ కేంద్రం వద్ద మీకు ఎలా ఉంది భద్రత అన్ని కూడా, వాటి వివరాలు ఒకసారి తెలపండి. భద్రతా పరంగా ఇక్కడ మురళీకృష్ణ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్ని ముందస్తుగా ప్రణాళికబద్ధంగా వ్యవహరించి అన్ని కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు అపరిచిత వ్యక్తులను ఎవరిని కూడా అనుమతించకుండా ఏజెంట్ కి సంబంధించి ఏజెంట్ పాసులు కానీ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరిని కూడా కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించడం వల్ల ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఇక్కడ శాంతి భద్రత విషయంలో కూడా చాలా సిస్టమేటిక్ గా జరగడం వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగదు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి అనకాపల్లి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందించిన సమాచారం. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూసేద్దాము. మనకి యాక్యురేట్ సమాచారం అందిస్తోంది డిడి సప్తగిరి. ఇప్పుడు మనకి రాజంపేట నియోజకవర్గం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థి 43,765 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. రాజంపేట నియోజకవర్గం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థి. సో మనకి 43,765 ఓట్ల వెనుకంజతో కనిపిస్తోంది. సో ఇది ఇప్పుడు తాజా సమాచారం, బ్రేకింగ్ న్యూస్. సో మరి దీని తర్వాత మన చర్చని కొనసాగిద్దాం. మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, సార్ మీ చర్చని కొనసాగించండి. ఇప్పుడు రాష్ట్రము ప్రజలు వారి సంక్షేమం కోసం, వారి బాగు కోసమే కదా ఈ రాజకీయ పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఇవాళ ఈ కూటమికి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక మ్యాండేట్ ఇచ్చారు. మిమ్మల్ని మేము ఎన్నుకుంటున్నాం, మీరు మమ్మల్ని బాగా పరిపాలించండి అని. అదే కాకుండా ఈ ఎన్నికల్లో ఒక గొప్ప పెద్ద సంకేతం ఒకటి వచ్చింది. అంటే డబ్బులు ఇస్తే, మీరు డబ్బులు పంచితే మేము ఓట్లు వేయము. ఎందుకంటే డబ్బులు పొందిన వారందరూ ఓట్లు వేస్తే మామూలుగా ఇంకోలా ఉండేవి ఫలితాలు. డబ్బు ఇచ్చినంత మాత్రాన మీకు ఓట్లు వేయము అనేటువంటి ఒక గొప్ప సంకేతాన్ని రాష్ట్ర ప్రజలు తెలియజేశారు. దాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా సరే గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి. ప్రజలు కోరుకునేటువంటిది అభివృద్ధి, ప్రజలు కోరుకునేటువంటిది నాకు ఏమిస్తారు మీరు అనేటువంటిది కాదు. నా అభివృద్ధికి ఏం చేస్తారు, నా కుటుంబం అభివృద్ధి చెందాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి, నా పిల్లలకి మంచి చదువు రావాలి, మంచి వైద్యం నా కుటుంబానికి అందాలి అంటే మీరేం చేస్తారు అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న ఉంది ఈ మ్యాండేట్ వెనక, ఈ తీర్పు వెనక, ఈ ప్రజా తీర్పు వెనక ఉన్నటువంటిది ఏమిటంటే కేవలం డబ్బు పంచి మమ్మల్ని మీరు రంజింపలు చేయలేరు అనేటువంటిది తీర్పు ద్వారా చాలా నిర్దిష్టంగా ఈ తీర్పు ద్వారా తెలియజేస్తున్నారు. అంచేత రాబోయే ప్రభుత్వం కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏది మేలు చేస్తుంది, ఏది మంచిది అనేటువంటిది ఆలోచిస్తే
ఏ పార్టీ అయినా సరే 10 కాలాల పాటు పవర్లో ఉంటుంది. అది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్. మరి ఇందాక మనం చూసిన బ్రేకింగ్ ప్రకారం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వెనకంజలో ఉన్నారు. మరి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు మనం. విశాఖపట్నం నుంచి గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ముందంజలో ఉన్నారు. 44,667 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించినట్లయితే ప్రతి దగ్గర మెజారిటీ అనేది కనిపిస్తుంది, కూటమికి ఆధిపత్యం మెజారిటీ అనేది కనిపిస్తుంది. కానీ ఆ మెజారిటీ అనేది ఖచ్చితంగా వేల ఓట్లలోనే కనిపిస్తుంది మనకి. 20,000 ఓట్లు, 30,000, 40,000 ఇంత తేడా అనేది ఇంత భారీ ప్రతి ఒక్క క్యాండిడేట్కి. ఒకలో ఇద్దరో కాదు, కొందరైతే 1,00,000 ఓట్ల మెజారిటీతో కూడా ఉన్నారు. మినిమం అంటే సరాసరి చూసుకున్నట్లయితే ఒక 30,000 ఓట్ల తేడా ప్రతి ఒక్క అభ్యర్థికి కనిపిస్తుంది. ఒకసారి దాని గురించి ఒకసారి చిన్న బ్రేకింగ్ చూద్దాము. విశాఖపట్నం జిల్లా నుంచి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి పీజీవీఆర్ నాయుడు అలియాస్ గణబాబు టీడీపీ అభ్యర్థి 25,536 ఓట్లతో ముందంజలో ఉన్నారు. మరి అదేవిధంగా విశాఖపట్నం ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు పెన్మత్స విష్ణుకుమార్ రాజు బీజేపీ క్యాండిడేట్ 33,732 ఓట్లతో ముందంజలో ఉన్నారు. మరి అదేవిధంగా విశాఖపట్నం దక్షిణం నుంచి సిహెచ్ వంశీకృష్ణ జనసేన అభ్యర్థి 53,346 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇది ఒక అద్భుతం అమ్మా. ఇంతకుముందు 15 ఓట్లు. అలాగే భీమిలి నియోజకవర్గం నుంచి మనకి గంటా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి 23,160 ఓట్లతో మెజారిటీలో ఉన్నారు. సో మరి ఇందాక ఓకే, మనం ఇప్పుడు ఈ మెజారిటీ గురించి మాట్లాడుతున్నాం. ఈ డిస్కషన్ ని మనం కంటిన్యూ చేసే ముందు మరి ఇంకా ప్రస్తుతం మనం దూరదర్శన్ వార్తలు చూద్దాము. ఓవర్ టు స్టూడియో.